గైస్ జనాలు ఏ లెవెల్‌కి ఇంట్రూసివ్ అవుతున్నారంటే ఐయామ్ జస్ట్ షాక్డ్. మా ఇంటి దగ్గర ఒక పార్క్ ఉంటది. ఆ పార్క్‌లో నేను వాక్‌కెళ్ళాననమాట. వాక్‌కెళ్తూ ఆ పార్క్ పాస్ అవుతున్నా. ఆ పార్క్‌లో ఒక ఆంటీ వాళ్ళ మనవరాల్ని తీసుకొని ఆడిపియడానికొచ్చింది. ఆవిడ నేను ఎప్పుడు చూడలే. సో, ఆవిడ నన్ను చూసి పలకరించింది. సరే నేను 2 మినిట్సే మాట్లాడా. ఆ 2 మినిట్స్‌లో ఆవిడ ఇట్లా దడ 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 క్వెషన్స్ అడుగుతుంటే ఇక్కడే ఉంటారా మీరు? నువ్వు జాబ్ చేస్తావా? వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తావా? మీ హస్బెండ్ వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తాడా? ఆఫీస్‌కెళ్తాడా? మీరు సాఫ్ట్‌వేరా కాదా? ఇండియాలో మీ పేరెంట్స్‌ది ఎక్కడ? మీ ఇన్‌లాస్‌ది ఎక్కడ? ఇట్లా దడ 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 పిల్లలు ఉన్నారా? రీసెంట్‌గా పెళ్లయిందా? ఇట్లా దడ 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 2 మినిట్స్‌లో క్వెషన్స్ అడుగుతుంది. సరే నేను పెద్దావిడ గదా! ఏదో క్యూరియస్ ఉంది. మేబీ కనబడగా కొత్త ముఖం కనబడిందని ఇట్లా అడుగుతుంది అనుకున్నా. వాళ్ళ మనవరాలు ఉంటే ఆ పాప నీ పేరేంటి అని ఇట్లా లైక్ ముద్దు చేస్తున్నా. చేస్తుంటే ఈవిడ వాళ్ళ పాపతోటి అడుగు అత్తని నీతోటి ఆడుకోవడానికి ఒక బేబీని ఇవ్వమని అడుగు అనేసి అంటుంది. లైక్ మనం కలిసి 2 మినిట్సే అయింది గదా! కలిసిన 2 మినిట్స్‌కే వై ఈస్ షీ ఆస్కింగ్ మీ టు హావ్ బేబీ అంటే ఆవిడకి నా గురించి ఏం తెలీదు. ఏం తెలీకుండా వాళ్ళ మనవరాలతోటి అడుగు అత్తని ఫస్ట్ ఆఫ్ ఆల్ అత్త అనేసింది. ఓకే. ఫైన్. ఓకే. లైక్ దిస్ ఇస్ మై బ్రేకింగ్ పాయింట్. ఓకే. బాయ్ ఆంటీ అని చెప్పి నేనెళ్ళిపోయా అక్కడి నుంచి. మా చుట్టూ ఉండే ఎవరైనా ఆంటీస్, అంకుల్స్ గాని వాళ్ళెప్పుడు ఇట్లా ఇంట్రూసివ్‌గా బిహేవ్ జేయలే. నేను చాలా రీల్స్ జేస్తా. బట్ అవన్నీ రీల్సే. రియల్ లైఫ్‌లో నేనెప్పుడూ నా పక్కింటి ఆంటీ, ఎదురింటి ఆంటీ, మా చుట్టాలతో నేనెప్పుడు ప్రాబ్లమ్స్ ఫేస్ జేయలేదు. బట్ ఎవరో తెలియకుండా వచ్చి ఇట్లా అనడం అనేది ఐ రియల్లీ ఫెల్ట్ వియర్డ్. యూ గైస్ టెల్ మీ ఇఫ్ ఇట్స్ నార్మల్ ఆర్ ఇఫ్ ఇట్స్ వియర్డ్. బికాజ్ నేను ఇది ఫస్ట్ టైమ్ ఫేస్ చేస్తున్నాను. నాకు చాలా చాలా వియర్డ్ అనిపించింది ఇది. పరిచయం కూడా లేరు గదా! హౌ కెన్ దే ఆస్క్ లైక్ థట్? సో వాట్ ఐ ఫీల్ ఇస్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏజ్ పెద్ద, చిన్న ఎవరైనా గూడా మనం ఒక కొత్త వ్యక్తిని పరిచయం చేసుకునేటప్పుడు వాళ్ళ గురించి తెలుసుకోవడంలో తప్పు లేదు. కానీ దెర్ ఇస్ అ బౌండరీ. అది దాటి పర్సనల్ క్వెషన్స్ అడిగి వాళ్ళని అన్‌కంఫర్టబుల్ ఫీల్ చేయించకూడదు. మీకెప్పుడైనా ఇట్లా ఎక్స్‌పీరియన్స్ అయిందా? అంటే ఎవరైనా అప్పుడే పరిచయమైన వ్యక్తులు ఆర్ స్ట్రేంజర్స్ మిమ్మల్ని అన్‌కంఫర్టబుల్ ఫీల్ చేయించారా? నాతో షేర్ చేసుకోండి. ఐ రియల్లీ వాంట్ టు నో.